ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ నుంచి ఇలాంటి మాటలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రామా. అందరిలాగే నువ్వు ఆలోచిస్తున్నావా? నువ్వేదో బాగా ఆడతావు, ఫ్యూచర్లో మంచి గ్రోత్ సాధిస్తావు అనుకున్నాను. అసలు నిన్ను ప్రేమించిందే నీ ఆట చూసి. ఈరోజు ఆ ఆటే వద్దంటున్నావు. అంటే ఏంటి సార్, మనకి పెళ్ళవుతుంటే ఇంకా ఆటలు ఎందుకు అని? నా సంసారం గురించి నేను ఆలోచించకూడదా? చూడరామా, ప్రేమించడాలు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడాలు ఇలా చాలా మంది చేస్తారు. అందులో నువ్వు ఒకదానిలో మిగిలిపోవాలనుకుంటున్నావు, అంతేగా? జీవితం అంటే పెళ్లి పిల్లలు కాదు. బ్రతకాల్సింది జనం కోసం కాదు, అందరిలో ఒకరిలా బ్రతకాలనుకున్నప్పుడు ఆ బ్యాట్ పట్టుకోవడం ఎందుకు? అందరూ ఒకలా ఉంటే మనం వాళ్ళు తలెత్తి చూసే స్థాయిలో ఉండాలి. దేశం జెండా కప్పుకొని ఇది నా దేశం, నా రాష్ట్రం అని గర్వంగా నిలబడే స్థాయిలో ఉండాలి. పుట్టాం, పక్కింటి వాడికి కూడా తెలియకుండా చచ్చాం, అది కాదు బ్రతుకంటే. చస్తే ఏడవడానికి ప్రతి వాడికి నలుగురుంటారు. వాళ్ళ కోసం బ్రతకడం కాదు, మన చావు గురించి మాట్లాడుకోవాలి. మన చావు ఒక ఆటకు బాటకు తీరని లోటని నలుగురు చెప్పుకోవాలి. నీకు తెలియని నలుగురు ఏడవాలి. నీకు సంబంధం లేని వందల వేల మంది నీ గురించే మాట్లాడుకోవాలి. అది చావు అంటే. ఆ బ్రతుకుని చావుని ఇచ్చే వాటిలో ఈ ఆట ఒకటి. నువ్వు చేసే ఒకే ఒక్క గోల్ నీ గురించి రాష్ట్రం మాట్లాడేలా చేస్తుంది. నువ్వు గెలిపించే ఆట ఈ దేశం గర్వపడేలా చేస్తుంది. ఇలాంటి ఆట నాకొద్దు, పెళ్లి చేసుకుని పిల్లలతో హాయిగా ఉంటానన్నావు చూడు, నచ్చలేదు రామా, నాకు నచ్చలేదు. అందరిలాగే నువ్వు ఉన్నావు, అందరిలాగే బ్రతకాలనుకుంటున్నావు. నీ నుంచి నేను కోరుకుంది ఇది కాదు రామా. సార్ సార్ సార్, ఈ క్షణం తెలియని బాధను మోస్తూ ఇంకా మనకు ఆడే అవకాశం ఉంది. అది రామలక్ష్మి చేతిలోనే ఉందని ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు మాత్రమే చేయగలవు. మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం, ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. ఆ ఎండమాముల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.